హలో పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ప్రతిసారి చెప్పే రీజనే వీడియోస్ లేట్ అవుతున్నాయి. అస్సలు వాయిస్ ఓవర్ ఇచ్చేకి ఎడిట్ చేసేకి టైమే ఉండట్లేదు. బాబు క్లాస్ టైమింగ్స్ అవి చేంజ్ అయిపోయాయి. రీజన్స్ అన్నీ పక్కన పెడితే ఇవాళ ఇంకో మంచి వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. మీకు తెలుసు, నేను కపుల్ ఆఫ్ మంత్స్, ఒక 4-5 months బ్యాక్ హోమ్ టౌన్ వెళ్ళాను. ఒక 1.5 months దాకా. అప్పుడు కంప్లీట్గా నా ప్లాన్స్ అన్నీ చచ్చిపోయాయి. నేను చూపించాను మీకు వీడియో కూడా, నా బెంగళూరు టు తిరుపతి వ్లాగ్లో. సో నేను మళ్ళీ అయితే నా బాల్కనీ మేకోవర్ చేసుకుందాం అనుకున్నాను. అండ్ ఫుల్ మేకోవర్ మీకు చూపిస్తాను. ప్రెజెంట్ నా బాల్కనీ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. స్నేక్ ప్లాంట్ ఒకటి, అలోవెరా ఒకటి, అండ్ అతి కష్టం మీద మనీ ప్లాంట్ ఒకటి బతికాయి. నేను వచ్చాక అది కొంచెం వాటర్ అవి చేశాక అవి కొంచెము బతికాయి అన్నమాట. మిగతా అవన్నీ అవుట్ చూస్తున్నారు కదా, పాట్స్ అన్నీ ఎంటీగా డ్రైగా అయిపోయాయి. నేనైతే ఈ పాట్సే తీసుకెళ్ళి అక్కడ మట్టి అవన్నీ మార్చుకొని మళ్ళీ ఫిల్ చేసుకొని వచ్చుకుందాము అనుకున్నాను. మేమైతే నర్సరీకి వచ్చేసాము. ఇది మా ఇంటి దగ్గరే, ఒక 5 minutes అంతే. ये 150 का है छोटा वाला, वो बड़ा वाला 450, ये वाला भी 450 का है. 150, 250, 350, 550. చూస్తున్నారు కదా, ఎంట్రన్స్లోనే ఇలా సెరామిక్ పాట్స్ ఇవన్నీ పెట్టున్నారు. నేను అవన్నీ చూడదలుచుకోలేదు, ఎందుకంటే మెయింటెనెన్స్ కొంచెం టఫ్ అయిపోతుంది. మా హౌస్ హెల్ప్ తన బాల్కనీస్ అవి క్లీన్ చేస్తూ ఉంటుంది ఆల్టర్నేట్ డేస్లో అలా. సో తను ఏదన్నా జరిపేటప్పుడు అలా పగలగొట్టిందంటే మొత్తం వేస్ట్ అయిపోతుంది. అప్పుడు ఇంకా బాధేస్తుంది. ఈ నర్సరీ చాలా పెద్దది, అన్ని వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి, మీకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. బట్ నేనైతే కొన్ని సెలెక్టెడ్గా అనుకొని వచ్చాను, పామ్ లాంటివన్నీ. కాబట్టి నేను నాకు నచ్చిన ప్లాంట్స్ వరకు వాళ్ళ దగ్గర తీపిచ్చి నేనైతే సపరేట్గా బయట పెట్టించుకుంటున్నాను, ఆ పాట్స్లో ఫిల్ చేసుకుందామని. నేను కొన్ని మాత్రమే చూశాను, బట్ వెరైటీ ఆఫ్ సక్లెంట్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ అంటే అన్నీ ఉన్నాయి. బాగుందా అవి? ఏది బాగుందో చూడు, తీసుకున్నాం. ఏది? అది ఆల్రెడీ తీసుకున్నాం అట్లాంటి వేరే కలర్. అది బాగానే ఉంది. ఈరోజు అనగా భలే ఎండగా ఉంది కదా. నీకు నచ్చిందా ప్లాంట్స్? నీకు నచ్చాయా ప్లాంట్స్? यूट्यूब पे पढ़ा है नर्सरी हमारा, तो गूगल पे भी पढ़ा, यूट्यूब पे भी पढ़ा है. इसमें क्या ये वाला
ఇంకా సాయిల్లో కాక్పిట్ మిక్స్ చేయించుకున్నాను నేను అడిగి. కాక్పిట్ మిక్స్ చేసుకున్న సాయిల్ని వాళ్ళైతే నేను తెచ్చిన పాట్స్లో ఆ పాత ప్లాంట్ తీసేసి ఇలా అయితే పెడుతున్నారు. ఇవి తీసుకుందామా నాన్న? స్టోన్స్ తీసుకుందామా? బాగుందా? ఈ నర్సరీలో ప్లాంట్స్ ఒకటే కాకుండా ఇలా డెకరేషన్ చేయడానికి అలాంటివి కూడా ఉన్నాయి. స్టోన్స్, చిన్న చిన్న ఐడల్స్ లాంటివి అవన్నీ కూడా ఉన్నాయి. కాదు, ఫ్రాగ్. మనకు సిరామిక్ పాట్స్లోనే వేరే సైజెస్లో షేప్స్లో కూడా ఉన్నాయి. నేనైతే ఏం తీసుకోలేదు ముందుగా చెప్పినట్లు. అండ్ ఇక్కడ లోటస్ కూడా ఉన్నింది. నాకు తెలియదు మరి ఇంట్లో వస్తుందో లేదో, నేనైతే తీసుకోలేదు ఇది. మా ప్లాన్ షాపింగ్ అయితే అయిపోయింది. మేమైతే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము ఇంటికి వెళ్ళిపోదామని. పైన పోతే ఏమొస్తుందానా? పైన పోతే బెంగళూరు వస్తుంది, కింద పోతే బువ్వనా? ఇప్పుడు బువ్వకు పోదామా బెంగళూరు పోదామా? చికెన్ తీసుకొని పోయి అప్పుడు బెంగళూరుకి పోదాము. పైన అంత బ్రిడ్జ్ పోతాను. పెద్దది ఏం చెప్పావు ఇందాక? ఏం చెప్పావు? నాకు కూడా ఇస్తావా? చిన్నది ఉంది, పెద్దది. చిన్నది ఉంటే నాకు ఇవ్వవా? చిన్న నీ కూడా ఇస్తాను. ఏం కొనేస్తున్నాడు బాబా? చికెన్ బొక్కన్, బిర్యానీ, రైస్. బిర్యానీనే. టైం 2:15 అయింది. వాళ్ళు బాగా సన్నీగా ఉంది. ఆల్మోస్ట్ చాలా డేస్ తర్వాత రోజు రెయిన్ కచ్చ అని ఉంది. ఇంకా మేము మార్నింగ్ ఏం చేసుకోలేదు. ఇంకా ప్లాంట్స్ వచ్చాము కదా, సో లేట్ అయిపోయింది. ఇక్కడే పార్సల్ తీసుకొని వెళ్ళిపోతాం. ఏం చేస్తాను? ఇక్కడికి వచ్చిన కార్ నీకు కదా, కార్లో ఉన్నావు, కార్తో ఆడుకుంటున్నావు. ఏం కార్ అది? ఇది ఏం కాయో? ఏం కార్స్ అంటారు వాటిని? దీని హాట్ వీల్స్. ఇంకో హాట్ వీల్స్ ఉన్నాయి ఇంట్లో ఉంది. ఆడి, ఇంకోటి ఫోర్డ్. ఇదేందో మోమో కార్ అని ఉంది కదా దీని మీద. అక్క మోమో చెప్పు. ఇదిగో MO అని రాస్తున్నారు. ఫోర్డ్ కంటే ఏం నెంబర్ ఉంటుంది? ఈ నెంబర్ ఏముండదు, FORD అని ఉంటుంది. ఆడికి అయితే ఏం సింబల్ ఉంటుంది? కాదు, ఆడికి ఏమని ఉంటుంది సింబల్ వెనక? రాసిండేది కాదు, ఇట్లా VW లాగా ఆడికి ఏమని ఉంటుంది? మన కార్కి VW అని ఉంది కదా, ఆడికి ఏమని ఉంటుంది? కాదు నానా, సింబల్ నానా. మెర్సిడీస్కి ఏమని ఉంటుంది చెప్పు? మెర్సిడీస్ ఉంటుంది. సర్కిల్ వచ్చి స్లాంటింగ్ లైన్. ఆడికి ఎట్లుంటుంది? ఏంటవి వాటిని ఏమంటారు? చక్కు 3 కాదు 4 సర్కిల్స్. బాబాకి సర్కిల్ ఉండదు, VW అని రాసింటారు. ఏం చెప్పావు? లేకపోతే బాబు తెచ్చావా? తాకపోతే ఏంది? ఏదంతా అయిపోయిందంట. రోజు చికెన్ పాప్కార్న్ తినకూడదని చిన్నపిల్లలు. మేమైతే ఫుడ్ అది తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇవి నేను తెచ్చుకున్న ప్లాంట్స్ అయితే చూడాలి మరి ఎంతవరకు వస్తుందో ఏంటో. హోప్ఫుల్లీ రైనీ సీజన్ కాబట్టి కొంచెం వర్షానికి దానికి బెంగళూరు క్లైమేట్కి మంచిగా వస్తుందని అనుకుంటున్నాను.
నేనైతే ముందుగా బాల్కనీ క్లీన్ చేయడానికి ఆ ఉండే మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, అలోవెరా అవన్నీ తీసి లోపల పెట్టేసి బాల్కనీ అంతా డస్టింగ్ అది చేసుకుంటున్నాను. అండ్ ముందు చేసిన డెకార్వి అవేదో ఒకటి రెండు మిగిలిపోయింటే అవి కూడా తీసేసి ఇక్కడైతే కంప్లీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇది బాల్కనీ క్లీన్ చేశాక. అండ్ నా దగ్గర అయితే ఈ వాల్ పేపర్ ఉండింది. సో వాల్ స్టిక్కర్ అంటారు కదా, అలాంటిదన్నమాట. వెనక ఆ పేపర్ పీల్ చేసి జస్ట్ పేస్ట్ చేయడమే. సో నేనైతే ఇది లెంత్ అది చూసుకుంటున్నాను, అదే హైట్ అది చూసుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే నేను ఇలా పేపర్ వెనక ఉండేది పీల్ చేసేసి పేస్ట్ చేసేస్తున్నాను. అండ్ అక్కడ ఒక ఈ స్టిక్కర్ ఉండింది హ్యాంగ్ చేసుకోవడానికి. నేనైతే అది తీయలేదు, ఏమన్నా హ్యాంగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అని. అండ్ వాల్ వెనక ఇలా స్టోన్స్గా అలా ఉండింది డిజైన్. సో నాకైతే వాల్ పేపర్ అంత సాఫ్ట్ ఫినిష్ అలా రాలేదు. సో అలా వచ్చిందనమాట. బట్ ఓకేనేలే, బయటే కదా అని చెప్పి నేను ఇంకా అలానే వదిలేసి నేను తెచ్చిన ప్లాంట్స్ అన్నీ ఇలా అయితే అరేంజ్ చేసేసుకుంటున్నాను. నాకు చాలా బాగా అనిపించింది. చాలా రోజులుగా అనుకుంటున్నాను, చాలా మంత్స్గా అడుగుతున్నాను రూపేష్ని తెచ్చుకుందామని. అలానే సరిపోతూ ఉండింది. ఎక్కువ ట్రావెల్ చేయడము, ఎక్కువ రోజులు వెళ్ళిపోతూ ఉంటాము. అన్నన్ని రోజులు దానికి వాటర్ అది లేక చచ్చిపోతాయి అన్న చిన్న ఇదన్నమాట. సో నేనైతే ఇలా అరేంజ్ చేసేసుకొని వాటర్ అయితే పోస్తున్నాను ప్లాంట్స్కి. అండ్ వెనక ఆ స్టిక్కర్ వేసిన వాల్ చాలా ఎంటీగా ఉండింది కదా. సో నేనైతే కొంచెం ఆ వాల్ మేక్ ఓవర్ చేద్దాము అన్నట్లు ఇలా డిస్పోజబుల్ ప్లేట్స్కి అలా పెయింటింగ్ అవి చేసుకొని నేను వర్లీ ఆర్ట్ వేసాను. అలా పెయింటింగ్ అది చేసుకొని నార్మల్ డబుల్ సైడ్ స్టిక్కర్, అదే టేప్, ఇది ప్లాస్టర్లా ఉంటుంది కదా. సో నేను దాంతో అయితే ఆ వాల్కి స్టిక్ చేసేద్దాం అనుకున్నాను. అండ్ ఇప్పుడైతే స్టిక్ చేశాక నా వాల్ ఇలా ఉంది. అండ్ మధ్యలో ఉన్న ఈ హ్యాంగింగ్ లాంటిది కూడా నేను డిఐవై చేసిందే, ఈ హలో అనేది కూడా. సో నేను అది కూడా ఇక్కడైతే పెట్టుకున్నాను. ఆ హుక్ చాలా ఖాళీగా ఉంటుంది కదా అని. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చిన్న వాటిలో హ్యాపీనెస్ చాలా ఉంటుంది. అండ్ నేను కార్నర్లో ఇలా అయితే సెటప్ చేసుకున్నాను. ఒక స్టూల్ పెట్టుకొని అక్కడ క్యాండిల్ హోల్డర్స్ అండ్ చిన్న బుద్ధాది ఉంటే ఇలా ప్లేస్ చేసుకున్నాను. అండ్ క్యాండిల్ లైట్ డిఫ్యూజర్ అది కొంచెం లైట్స్ అవి అరేంజ్ చేసుకున్నాక ఇలా ఉంది. అండ్ క్లైమేట్ చూసారు కదా, ఫుల్ వర్షాలు, రోడ్స్ అంతా చాలా బురదగా ఉంది. బట్ ప్లాంట్స్ అయితే బాగా వస్తాయి అనుకుంటున్నాను ఈ వర్షంకి దానికి. మన ఇల్లు మన పర్సనాలిటీ రిఫ్లెక్షన్ అంటారు. మీరు సెటప్ చేసేది ఏది కూడా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఆ స్పేస్ని కామ్ చేసేలాగా, అది చూడగానే మన సోల్ చాలా స్మూతింగ్గా అలా అనిపించేలాగా. అంటే నాకు ప్రాపర్ వర్డ్స్లో ఎలా చెప్పాలో, ఎలా కన్వే చేయాలో తెలుగులో అర్థం కావట్లేదు. బట్ మనము ఆ పర్టికులర్ ఎలిమెంట్ని కానీ ఏదన్నా చూసినప్పుడు అది చాలా కామ్గా, స్మూత్గా, రిలాక్సింగ్గా, రిఫ్రెషింగ్గా, ప్లెజెంట్గా, పీస్ఫుల్గా, ఇలా చాలా టర్మ్స్ యూస్ చేయొచ్చు. సో అలా ఉండాలి అని కోరుకుంటాను. నేను మీకు అదే చూపించడానికి ట్రై కూడా చేస్తాను. సో ఇది నా బాల్కనీ మేకోవర్. హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీలో ఎవరైనా మేకోవర్ చేయాలి అంటే డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్, బాయ్.